ఎన్నికలు త్వరగా రావాలని చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. 16 నెలల ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. వరి సాగును ఆపేయాలని చంద్రబాబు రైతులకు చెప్పడం సిగ్గుచేటన్నారు. యూరియాను రైతులకు అందించకుండా బ్లాక్ మార్కెట్లో చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు రైతు పోరు దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గూడూరులో నేదురుమల్లి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 9 మంగళవారం అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా రైతుల తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని కూటమి ప్రభుత్వానికి, చెవులుండి వినలేని కూటమి ప్రభుత్వానికి 4 విషయాలు తెలియజేయాలి. రైతన్నలు పడుతున్న బాధలు, సందట్లో సడేమి అంటూ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మే విధానం, ఈ కూటమి పెద్దలు చేస్తున్న అరాచకాలు, అవినీతి తెలియజేయాలని రాష్ట్రం మొత్తం మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా చేయమన్నారు ఈ ప్రోగ్రామ్ని. గూడూరు డివిజన్లో వెంకటగిరి నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం కలిపి ఈ ప్రోగ్రాం చేస్తుంది. రేపు ఉదయం 9 గంటలకి క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాము అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పౌరుడు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వరి వేయొద్దు అంటాడంట. మరి ఏం తినాలి? ఆయనకు అలవాటు ఒక హామీ ఇవ్వటం, మాట చెప్పటం, దాన్ని మర్చిపోవటం. దేనికి నిబద్ధత లేదు, ఏ ఒక్క మాట మీద నిలబడరు. కూటమి ప్రభుత్వానే కానీ జరిగేదంతా తెలుగుదేశం హయాంలో జరుగుతుంది. తెలుగుదేశం డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది. పంట పండించే అంటే అన్నదాత సుఖీభావ అన్నారు, అన్నదాత పోరని పేరు పెట్టాము. కానీ ఒక వరే కాదు, నిమ్మ, మిర్చి, ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేడు, రైతు సంతృప్తిగా లేడు అని అంటే ఎక్కడ తప్పుపోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు, గిట్టుబాటు ధర అందే విధంగా గవర్నమెంట్ ఏ పంట అయినా తగిన ధరచి తీసుకుంటుంది. రైతులు సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆశ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాను. అమ్మా తల్లి, 18 సంవత్సరాలు నీకు వచ్చిందంటే నెల నెల డబ్బులు ఇస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, లేకపోతే నెలకు 3,000 ఇస్తాను. ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మాటలు మర్చిపోయి దాన్ని ఊసే ఎత్తకుండా ఒకవైపు, రెండో వైపు అది ఏమి దురదృష్టం కానీ చంద్రబాబు కరువు కవల పిల్లలు అంటారు. అలా అతివృష్టి, అనావృష్టి. ఈ ఒక్క సంవత్సరంలో రైతులు అందరూ ఇబ్బంది పడ్డారు. దిగుబడి సరిగా లేదు, దానికి తగిన ధర దక్కలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. యూరియా దొరకటం లేదు, ఫర్టిలైజర్ దొరకటం లేదు, రైతుకు దొరకటంలా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599
599 రూపాయలు. 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం. మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.